మైత్రి మెడలో ఉన్న తాళిని తీసి అక్కడ పెట్టేసి మైత్రిని తీసుకుని వెళ్లిపోమని ఆనందరావుతో అరవింద్ ఎందుకు చెప్తాడు? సప్తపది సీరియల్ మే 8వ ఎపిసోడ్ రివ్యూ మీకోసం. అరవింద్ మైత్రిల పెళ్లి జరిగిందని తెలిసిన ఆనందరావు హాస్పిటల్ కి వస్తాడు. ఆస్పత్రిలో సుశీల ఆనందరావుతో, మా అరవింద్ మీ పర్మిషన్ లేకుండానే మీ అమ్మాయి మెడలో తాళి కట్టాడు, ఏమీ అనుకోవద్దు, అలా జరిగిపోయింది అంటుంది. అనుకోకుండా జరిగిన పెళ్లి కాదుగా, ఇది అనుకున్న పెళ్లే కదా అని శోభ అంటుంది. అయినా సరే కూతురు పెళ్లి విషయంలో ఏ తండ్రికైనా కోరికలు ఆశలు ఉంటాయిగా, అవన్నీ ఇప్పుడు మిస్ అయ్యాయిగా అని సుశీల అంటూ ఉంటే, అందరినీ పిలిచి ఆ తర్వాత రిసెప్షన్ చాలా వేడుకగా చేద్దామని అరవింద్తో హరి అంటాడు. అయితే అరవింద్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోతాడు. ఇక ఆనందరావు అయితే నిన్ను చూస్తే ముచ్చటేస్తుందని, నీలాంటి కొడుకునే ఏ తల్లైనా కోరుకుంటుందని ఆనందరావుతో అంటాడు. నీ పెళ్లి చూడాలని ఉంది అనగానే ముందు వెనక చూడకుండా మైత్రి మెడలో పసుపు తాడు కట్టేశావు అంటాడు ఆనందరావు. వాడికన్నా నా కోడలే బుద్ధిమంతురాలని సుశీల అంటుంది. పక్కన మా వాళ్ళెవరూ లేరే అని ఆలోచించకుండా మౌనంగా తల వంచి తాళి కట్టించుకుంది అంటుంది సుశీల. అది మైత్రికి అరవింద్ మీద ఉన్న ప్రేమ నమ్మకం అని శోభ అంటుంది. తాళి కట్టించుకున్న మైత్రి మొహంలో సంతోషం ఉంది గాని తాళి కట్టిన అల్లుడు మొహంలో సంతోషం లేదు అని ఆనందరావు అంటాడు. మొహం డల్ గా కనిపిస్తుంది అంటాడు. సమాధానం చెప్పవేంటి అని హరి అరవింద్తో అంటే, నేను ప్రస్తుతం మా అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచించే టెన్షన్ లోనే ఉన్నాను అంటాడు. మీ అమ్మ ఇంత తొందరగా రికవరీ అయ్యిందంటే కారణం నువ్వే అని హరి అరవింద్తో అంటాడు. ఇక అరవింద్ హరితో నేను ఆనందరావుతో కాసేపు మాట్లాడాలని బయటికి తీసుకెళ్తాడు. ఇక అప్పుడే మైత్రి శోభ వాళ్ళు కూడా వెనకాలే వస్తారు. తాళి కట్టిన మైత్రి ముఖంలో సంతోషం ఉంది, అల్లుడు ముఖం డల్ గా ఉందన్నారు. కావాలనే వెటకారంగా అన్ని తెలిసే అడిగారా అంటాడు. ఇక్కడున్న అందరికీ మైత్రి మెడలో నేను ఇష్టపడి తాళి కట్టలేదని, కట్టాల్సి వచ్చిందని తెలుసు అంటాడు. ఇక ఆనందరావు అయితే జీవితంలో కొన్ని మనకి మనస్ఫూర్తిగా చేస్తే, కొన్ని మన మనసు చంపుకుని చేస్తాం. ఎలా చేసామన్నది కాదు ముఖ్యం ఇక్కడ, చేసిన పని ముఖ్యం. ఎలా చేసినా ఆ పనికి కట్టుబడి ఉండాలి అని ఆనందరావు అంటాడు. ఇలాంటి పనికి మాలిన ఆలోచనతో మనసు పాడు చేసుకుంటారని బయటికి పిలిచి క్లారిటీగా చెప్తున్నాను. ఇంతకు ముందు నాకు మైత్రికి జరిగిన పెళ్లి అసలు పెళ్ళే కాదు. ఆ పెళ్లికి విలువ లేదు, నేను కట్టిన తాళికి విలువ లేదు అన్నట్లుగా మాట్లాడతాడు. మా అమ్మ మైత్రితో నా పెళ్లి చూడాలని ఉందని కోరింది కాబట్టి ఈ పెళ్లి నేను తీర్చిన మా అమ్మ ముచ్చట అంటాడు. ఈ పెళ్లికి నేను కట్టిన తాళికి ఏ మాత్రం విలువ లేదంటాడు. అయితే మీ అమ్మనే అడిగొస్తానుండని పుల్లయ్య వెళ్ళబోతూ ఉంటే మైత్రి ఆపుతుంది. అత్తయ్య దాకా ఏది వెళ్ళనివ్వద్దు అంటుంది. బావ నా మెడలో కట్టిన తాళి ఇలాగే ఉంది, బావ ఒప్పుకోకపోతే ఏమైంది, నేను ఒప్పుకుంటున్నానని మైత్రి అంటుంది. ఈ ఓవర్ యాక్షనే వద్దు, మా అమ్మ ప్రాణం రక్షించుకోవడానికి నేను అడ్డం పెట్టుకున్న తాళి అదేనా అరవింద్ అంటాడు. మీ అమ్మ ప్రాణం కోసం ఒక ఆడదాని జీవితం బలి పెడతావా అని పుల్లయ్య అంటే, ఒక నిజాన్ని బయట పెట్టకుండా దాచిపెట్టి మీ అక్కగారు మా అమ్మ ప్రాణాలతో చెలగాటలాడారు, అది తప్పు కాదని అరవింద్ అంటాడు. నా కూతురు మీద రివెంజ్ తీర్చుకుంటున్నావా అని ఆనందరావు అంటే, నేనెవరి మీద రివెంజ్ తీర్చుకోను అంటాడు. నేను నిజం చెప్పకపోవడమే నీ ప్రాబ్లం అయితే మీ అమ్మని పిలిచి అడుగు, తన ఎదురుగుండానే నేను నిజం చెప్తానని శోభ అంటుంది. మా అమ్మకు చెప్పడం ఎందుకు, నాకు చెప్పొచ్చుగా అని అరవింద్ అంటే, నేను సుశీలకే చెప్తాను అంటాడు. ఆ అవకాశం మీరు పోగొట్టుకున్నారు. మా అమ్మ ప్రాణం నిలబెట్టుకోవడానికి నేను చేయాల్సింది చేశాను, ఇంకెవ్వరూ నాకు అవసరం లేదంటాడు. నా చెల్లి ఎవరో ఏదో ఒక రోజు నేను తెలుసుకుంటాను, దానికి నేను కట్టిన తాళికి లింక్ పెట్టద్దు అంటాడు. ఆ తాళి తీసేసి అమ్మవారి ముందు పెట్టి మైత్రిని తీసుకెళ్ళండని ఆనందరావుతో అరవింద్ అంటాడు. ఇక ఆనందరావు తాళిని తీయడం కట్టినంత సులువు కాదు అంటాడు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీ అమ్మగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇక మైత్రిని తీసుకుని ఆనందరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంద్ర మైత్రి పొజిషన్ కనుక్కుందామని పుల్లయ్యకి ఫోన్ చేస్తాడు. అరవింద్ మైత్రిల పెళ్లి అయిపోయిందని, అరవింద్ మైత్రి మెడలో పసుపు తాడు కట్టిన విషయం చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంద్ర. అలా జరగడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అంటాడు. ఒక ఆడది రెండో పెళ్లి చేసుకోవడానికి మొదటి మొగుడు పర్మిషన్ కావాలని ఏ కోర్టు కూడా లేదు, ఏ చట్టంలోనూ కూడా రాయలేదు. నీకంత బాధగా అనిపిస్తే ఏడ్చి కళ్ళు తుడుచుకో, అంతకన్నా నువ్వేమీ చేయలేవని పుల్లయ్య అంటాడు. నిన్నే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశాడు, రింగ్ తీసి మొహాన కొట్టాడని చెప్పావు అని ఇంద్ర అంటూ ఉంటే, అది అప్పటి కదా ఇది ఇప్పటి కదా అంటాడు. నాకేమీ అర్థం కావడం లేదు, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది, నువ్వు నాకు క్లారిటీగా చెప్పు,
ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న అరవింద్ మళ్ళీ తాళెందుకు కట్టాడు అని అడుగుతాడు. అది వాళ్ళమ్మ ఆఖరి కోరికంట, అందుకే కట్టాడని పుల్లయ్య అంటాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి అంటాడు ఇంద్ర. ఆడవాళ్ళు తమ సౌభాగ్యం కోసం లక్ష ఒత్తుల నోము నోచుకుంటారుగా, నువ్వు అలాగే 1,00,000 పసుపు తాడ్లు పంచు. అప్పుడు వచ్చే జన్మలో అయినా నీకు నచ్చిన అమ్మాయితో పెళ్ళవుతుంది, హ్యాపీగా కాపురం చేసుకుంటావు, ఆలోచించుకో అంటాడు. ఇక పుల్లయ్య ఫోన్ పెట్టేస్తాడు. ఇక మైత్రి అరవింద్ని కట్టిన తాళిని చూస్తూ అరవింద్తో మాట్లాడాలని ఫోన్ చేస్తుంది. 2 సార్లు చేసినా లిఫ్ట్ చేయడు. మూడోసారి లిఫ్ట్ చేస్తాడు. నా మెడలో 3 ముళ్ళు వేశావు కదా, నువ్వు మూడోసారైనా లిఫ్ట్ చేస్తావో లేదో అని టెస్ట్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేశావు అని అంటుంది. నేనేదో నీతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నాను కాబట్టి నీ తప్పులన్నిటినీ క్షమించేశానని నువ్వు అనుకుంటున్నావేమో, మన పెళ్లి అసలు పెళ్ళే కాదని చెప్పానుగా అని అంటాడు. నువ్వు పెళ్లి కాదన్నా సరే నా మెడలో ఉన్న ఈ తాళి ఉన్నంత వరకు మన పెళ్లి జరిగినట్లే అని మైత్రి అంటుంది. నేనింకా నీ మనసులో ఉన్నాను అంటుంది. లేవు అని అరవింద్ అంటాడు. ఇప్పటికీ నీ మొబైల్లో నా నెంబర్ డిలీట్ చేయలేదంటే అర్థం ఏంటి అని అంటుంది. నేను నీ మనసులో ఉన్నట్టే, ఊరికే బుకాయించుకు అంటుంది. నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు, నన్ను తలుచుకోకుండా ఉండలేవు, ట్రై చేసి చూడు అని మైత్రి అంటుంది. ఇక మైత్రి అరవింద్తో ఈ ప్రపంచంలో నేను నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరూ నిన్ను ప్రేమించలేరు, నిన్ను అంతలా ప్రేమించాను అంటుంది. నువ్వు నన్ను ఎంత చేదరించుకున్నా, అసహ్యించుకుంటున్నా, ఎంత దూరం పెట్టినా నీ మీద నాకున్న ప్రేమ చావదు. నేను నిన్ను నా మనసుతో ప్రేమించలేదు, ప్రాణం పెట్టి ప్రేమించాను. నువ్వే నా ప్రాణం అనుకుని ప్రేమించాను. నేను నీతో ఇంకా చాలా మాట్లాడాలి, కానీ మాట్లాడలేకపోతున్నాను. ఎందుకో తెలుసా, నేనేం చెప్పినా నువ్వు అబద్ధం చేసుకుంటావు. నేను నిన్ను మోసం చేయలేదని మైత్రి అంటూ ఉంటే ఇంకా ఆపుతావా అంటాడు. ఆపుతాను, నువ్వు మాట్లాడతావా అని మైత్రి అంటే అరవింద్ కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. ఇక మైత్రి, నేను నీకు ఇచ్చిన ప్రేమలో ఏం లోపం ఉందో నాకు తెలీదు, కానీ నువ్విస్తున్న ఈ బాధ మాత్రం నా ప్రాణం తీస్తుందని ఏడుస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఎంతలా ప్రేమించేవాడివి అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి గతం తాలూకు జ్ఞాపకాలన్నీ నెమరువేసుకుంటుంది. అరవింద్తో మైత్రి, నీకు నా మీద ఎప్పుడైనా కోపం వస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది. ఎప్పుడూ రాదని అరవింద్ అంటాడు. కల్లో కూడా రాదంటాడు. నువ్వు రాసి పెట్టుకో అంటాడు. నన్ను నువ్వు దూరం పెట్టావు కదా అని అడుగుతుంది. ప్రాణం పోతే ఎలా ఉంటుందో తెలీదు గాని, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మనిషి దూరం పెడితే మాత్రం ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టమని మైత్రి అంటుంది. మైత్రి చేయి పట్టుకుని అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు అంటాడు. అదంతా తలుచుకున్న మైత్రి మాట ఇవ్వడం చాలా తేలిక, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కష్టం. ఇప్పుడు ఇదంతా నీకు అర్థమవుతుందా అని తనలో తను అనుకుంటూ ఉంటుంది. ఇక కస్తూరికి ఫోన్ చేసి జరిగిన గొడవంతా వివరంగా చెప్తుంది. మరోవైపు అరవింద్ ఫోన్ లో మైత్రితో జరిగిన ఎంగేజ్మెంట్ ఫోటో చూస్తూ ఉంటే అప్పుడే హరి వస్తాడు. మొబైల్ స్క్రీన్ మీద ఫోటో డిలీట్ చేయగలవేమో, నీ జీవితంలో నుంచి తన్ని డిలీట్ చేయలేవని హరి అంటే, జీవితంలో తను లేదు అంటాడు. నువ్వు లేదు అనుకుంటే సరిపోదుగా, నువ్వు కట్టిన తాళి ఉన్నంత వరకు ఆమె నీ గుండెల్లో ఉన్నట్టే, నీ జీవితంలో తను ఉన్నట్టే అంటాడు హరి. తనకప్పుడే చెప్పాను ఆ తాళి తీసేయమని అని అరవింద్ అంటాడు. ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తవుతుంది. మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా వీడియోని లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.